ఒకానొకప్పుడు ఒక ఊర్లో ధర్మయ్య అనే ఒక కాపు ఉండేవాడు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంను పోషించేవాడు. ఆయనకు 3 కుమార్తెలు, ఆఖరుగా కుమారుడు కలిగాడు. ఆ కుమారుడిని చూచి తల్లి సీతమ్మ మురిసిపోతూ ముద్దుగా రాజా అని పేరు పెట్టుకుంది. రాజా చదువు ఎంతో శ్రద్ధగా చదివేవాడో ఆటలు పాటలు కూడా అంతే ఎక్కువగా ఆడేవాడు. దాంతో చిన్న చిన్న గొడవలు ఇంటి మీద కూడా తెచ్చేవాడు. యుక్త వయస్సు వచ్చేసరికి రాజా అలానే ప్రవర్తించడంతో తండ్రి మందలించేవాడు. చదువు అయిపోయిందిగా తనతో పాటు వ్యవసాయానికి రమ్మని పిలిచేవాడు. అల్లరి చిల్లర వేషాలు మానుకొని తనలా వ్యవసాయం చేసుకుని బాగుపడవచ్చు కదా, పెద్దవాడు అయ్యావు అని మందలించేవాడు. నా కొడుకి వ్యవసాయం చేసే పని ఏమిటి, నా కొడుకు ఎప్పటికైనా రాజు అవుతాడు, రారాజు అవుతాడు అని తల్లి వెనకేసుకు వచ్చేది. ఇది ఇలా ఉంటున్న సమయంలో పండగ వచ్చింది. పండగ వాతావరణంలో ఆ ఊరంతా సందడి సందడిగా ఉంది. ఎక్కడ చూసినా ఆటలు పోటీలు జరుగుతుండేవి. రాజా తన స్నేహితులతో ఊర్లో తిరుగుతుండగా ఒకచోట గుర్రాల పందాలు నిర్వహిస్తున్నారు. యువకులను పాల్గొనవలసిందిగా వారు ప్రోత్సహించగా రాజా ఆ పోటీలో పాల్గొనటానికి ముందుకు వెళ్లాడు. అందరి వలె రాజాకు కూడా ఒక గుర్రం ఇచ్చి పోటీలో పాల్గొన్నమన్నారు. ఆ గుర్రంపందెం పోటీలో పాల్గొన్న రాజా మిగతా వాళ్లతో పోటీ పడుతూ దారి తప్పి చాలా దూరం వచ్చేశాడు. చీకటి అయిపోవడంతో రాజా ఒకచోట గుర్రాన్ని కట్టి విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో దూరంగా సంగీతం ఆటపాటలు వినిపించసాగాయి. ఈ సంబరాలు ఎక్కడా? ఈ దగ్గరలో పండుగ ఏమైనా జరుగుతుందా? నేను వెళ్లి ఆ సంబరాల్లో పాల్గొంటా అని మనసులో అనుకుంటూ వెతుక్కుంటూ ముందుకు వెళ్లసాగాడు. ఉన్నట్టుండగా సంగీతం ఆటపాటలు అన్నీ ఆగిపోయి ఒక సన్నని ఏడుపు వినిపించసాగింది. రాజా ఆ ఏడుపు వస్తున్న దిశగా వెళ్లేసరికి ఒక ఒంటి స్తంభం భవనం కనిపించింది. ఆ భవనంలో నుంచే ఏడుపు వస్తుందని గ్రహించి అతి ప్రయాసంతో ఆ మందిరాన్ని చేరాడు. నిద్ర అవస్థలో ఉన్న యువతులు ఎక్కడికక్కడే నేలమీద నిద్రిస్తున్నారు. ఒక యువతి మాత్రం వెనకకు తిరిగి రోదిస్తూ ఉన్నది. ఆమెను చూసిన రాజా, నీవు ఎవరు, నీకు వచ్చిన కష్టమేమి, ఎందుకు ఈ రాత్రంపుడు ఏడుస్తున్నావని అడిగాడు. దానికి, ఎవరు నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నిషిద్ధమైన మందిరము, ఇందులోకి ఇతరులు ఎవరు ప్రవేశించరాదు, ముందుగా నువ్వు బయటికి నడువు, లేకపోతే భటులను పిలిపించవలసి వస్తుంది అని ఆ యువతి ఆగ్రహించింది. ఇది రాకుమారి మందిరము వలె ఉన్నది, సాహసం అంటూ చేస్తే ఇచ్చటనే కదా చేయవలెను అని రాజా మనసులో అనుకుని, నీ కష్టం చెప్పుము, నా చేతనైన సహాయం నీకు చేసేదను, సందేహించుకు అని యువతితో అన్నాడు. దానికి ఆ యువతి సమాధానంగా, నేను భూపతి మహారాజు కుమార్తెను, యుక్తవయస్సు వచ్చిన వరకును అతి సౌందర్యంగా ఉండేదానను. మా తండ్రి నా పెళ్లి ఆలోచన తలపెట్టగానే మెల్లమెల్లగా నాకు ఈ అవిటితనము అంటుకున్నది. దాంతో ఒక కాలు ఒక చెయ్యి చచ్చు పడిపోయినది అని తన మేలు ముసుగు తొలగించి చూపించినది. అది చూచిన రాజా నివ్వెరపోయాడు. ఇంత అందగత్తకు ఇలాంటి దుస్థితి ఏమిటి? దీనికి సరైన మందులు వాడలేదా, సరైన వైద్యం చేయించలేదా అని అడిగాడు. మా రాజవైద్యుడు తన వైద్యము ఫలించక ఎందరినో వైద్యులను తీసుకువచ్చిన ప్రయోజనం లేకపోయింది. ఈ నా విషయం జనులకు తెలియకూడదు అని మా తండ్రి నన్ను ఇక్కడ ఈ రాజమందిరంలో రహస్యంగా ఉంచారు. నీవు చూసిన సంగతి, ఇక్కడికి వచ్చిన సంగతి ఎవరికీ చెప్పకు సుమీ, అది నీ ప్రాణాలకే ప్రమాదం అని ఆ రాకుమారి హెచ్చరించింది. సరియే, నీ ఈ దుస్థితికి సరైన కారణము, సరి అయిన వైద్యము కనుక్కొని మరలా నీ దగ్గరికి వస్తాను, అంతవరకు నీవు విచారించకము, ధైర్యంగా ఉండుము అని ధైర్యం చెప్పి రాజా వెనుదిరిగి వచ్చేశాడు. ఒకనాడు రాజా వైద్యుడు మారువేషంలో ఆ మహారాజు దగ్గరికి వెళ్లాడు. మహారాజుని కలుసుకొని, రాజా, నాకు మూలికల వైద్యము తెలుస్సు, ఎంతటి మొండి రోగం నైనను ఇట్టే నయం చేయగలను, నాకు వైద్యముతో పాటు ఇంద్రజాలము కూడా తెలుస్సు, నా ప్రతిభ మీకు చూపిద్దామని మీ దర్శనానికి వచ్చాను అని వినయంగా నమస్కరించి చెప్పాడు. దానికి రాజు సంతోషించి, ఇంద్రజాలం అన్నావు, ఏది కొద్దిపాటి చూపించు అన్నాడు. తను అల్లరి చిల్లరగా తరిగినప్పుడు నేర్చుకున్న కొన్ని ఇంద్రజాల విద్యలను ప్రదర్శించాడు. ఇది చాటు నుంచి చూస్తున్న వింటున్న రాజవైద్యుడికి, వీడు నిజంగా పెద్ద వైద్యుడు వలె ఉన్నాడు, ఎట్టి రోగములైన నయం చేయవాడివలే ఉన్నాడు అనుకున్నాడు. మహారాజు రాజా ప్రతిభని చూచి సంతోషించి రేపు రమ్మని పంపవేశాడు. తర్వాత రాజవైద్యుడిని పిలిపించి విషయం చెప్పి, ఆ యువకుడను రేపు మీరు కలవండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత రోజు రాజా రాజవైద్యుడిని కలవగానే రాజని చూసిన రాజవైద్యుడు, నీవు ఇంకా వైద్యంలో ఆరితేరవలసి ఉంటుంది, అప్పుడే ఎందుకు నీకు వైద్యం, నీవు ఇంకా చేయవలసిన పని చాలా ఉండి ఉంటుంది, కావున ఇది నీ వల్ల కాదు, నీవు వెళ్లవచ్చును, నీకు ఎప్పుడైనా ధనము కావలసి వచ్చినను నేను నీకు సహాయం చేయొద్దును అన్నాడు. ఆ మాటలకు రాజా, వైద్యం చేస్తానంటే చేయించుకోక ధనం ఇస్తాను తరిగిపొమ్మని సలహా ఇస్తున్నాడేటి, ఏదో ఉంది అని మనసులో అనుకుని, నాకు మహారాజు దగ్గర పని చేయాలి అని ఉంది, అందుకే రాజుగారినే నేను కలిశాను, నాకు సహాయం చేయండి అన్నాడు. దానికి,
ఓ అదంత పని, కాని వైద్యం సంగతి మర్చిపోకు, నీకంటే మహామహులే వచ్చారు, వారి వల్లే నెరవేరలేదు, ఇప్పుడు నువ్వు అవమానపడి వెనుతిరిగే కంటే నా దగ్గర శిష్యరికం చేయు, నీకు అధిక ధనము ఇచ్చెదను అని రాజవైద్యుడు అన్నాడు. ఆ మాట రాజాకు నచ్చినట్టుగా తల ఊపాడు. రాజాకి విడుదనిచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్పి రాజవైద్యుడు రాజగురువుని కలుస్తాడు. రాజవైద్యుడిని చూసి రాజగురువు ఏంటి విశేషం అని అడగగా రాజవైద్యుడు వచ్చిన రాజా కోసం మొత్తం చెప్పి, వీడు ఎవడో అసాధ్యుడులా ఉన్నాడు, వీడ్ని నువ్వు ఒక కంట కనిపెట్టి ఉంచు, లేకుంటే నీకు ప్రమాదమే అని అన్నాడు. అది విన్న రాజగురువు, నాకుయే కాదు నీకుయూ ప్రమాదమే అన్నాడు. దాంతో రాజవైద్యుడు చింతిస్తూ, ఓ స్నేహితుడా, నీవు స్వయానా రాకుమారికి మేనమామవు, ఇలాంటి పాపానికి ఎందుకు వడిగట్టవ్, ఇందులో నాకు ఎందుకు పాలు పంచావ్? నేను రోజురోజుకి ఆ బాధతో చిక్కిశల్యం అయిపోతున్నాను. ఇప్పుడుకైనా దీనికి విరుగుడు మందు ఇప్పించండి, రోజురోజుకు రాకుమారి దుస్థితిని ఆ విధంగా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కాబట్టి నా మాట విని ఇప్పటికైనా విరుగుడు మందు ఇచ్చేద్దాం అని బాధగా రాజవైద్యుడు అన్నాడు. దానికి రాజగురువు వెకిలిగా నవ్వుతూ, సాక్షాత్తు ఈ మహారాజు నా బావా, అయితే నాకేమీ ఒరిగింది, ఈ రాజగురువు హోదా తప్ప నా కొడుకు రాజు అవుతాడని కళ్ళు కన్నాను, అందుకే స్వయాన మా అక్కైనా రాణి గర్భాన్న కొడుకులు జన్మించినా వారిని ఏదో నెపం పెట్టి పుట్టగానే చంపించాను. ఆఖరిది కూతురు అవడం వల్ల నా కొడుకుకి ఇచ్చి వివాహం చేసి ఈ రాజానికి రాజుని చేద్దాం అనుకున్నాను, కాని మహారాజు నా కొడుకుని అల్లుడుగా చేసుకోవటానికి ఎంత మాత్రమూ అంగీకరించలేదు. ఈ రాజానికి నా కొడుకే రాజు అవ్వాలి, అందుకే ఈ పని చేశాను. ఇప్పుడు ఆ అవిటి దానిని చేసుకోవటానికి ఎవరు వస్తారు అంటూ ఒక వెకిలి నవ్వు నవ్వుతూ, చివరికి నా కొడుకే దానికి దిక్కు అవుతాడు. అప్పుడు నువ్వు విరుగుడు మందు దానికి ఇవ్వు, అర్థమైందా అని అన్నాడు. దానితో ముఖము కిందకు వాల్చి రాజవైద్యుడు వెళ్ళిపోయాడు. రాజవైద్యుడి ప్రవర్తనతో సందేహం వచ్చిన రాజా అతన్ని అనుసరించి వచ్చి, ఇది అంతా చాటునుంచి విని ఇదంతా స్వయానా మేనమామే చేయించాడా, వీడికి తగిన మందు నేను వేస్తాగా అని మనసులో అనుకోని తన గదికి తిరిగి వెళ్ళిపోయాడు. మరునాడు రాజా అతివినయముగా రాజగురువుని, నాకు కొలువులో చేర్చుకుంటానన్నారుగా, నేను ఏ పని చేయవలెను అన్నాడు. అతని వినయానికి పొంగిపోతూ రాజవైద్యుడు తనకు సహాయకుడిగా ఉండమన్నాడు. కొద్ది దినములు అతి నమ్మకంగా సహాయకుడిగా ఉంటూ ఆ వైద్యుడితో కొద్ది రోజులు గడిపాక ఒకరోజు ఒంటరిగా ఉంటూ ఏదో ఆలోచిస్తున్న వైద్యుడు దగ్గరికి రాజా వెళ్లి, గురువుగారు, మీరు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారే, కొంచెం బాధగా కూడా కనిపిస్తారు, మనసులో బాధ బయటకు చెప్పుకుంటే కొంత ఊరట కలుగుతుందిగా అనగానే దానికి రాజవైద్యుడు సమాధానంగా, కుమారా, ఇది చెప్పుకోదగ్గ బాధ కాదు, చెప్పుకోకుండా ఉండలేను, ఇది ఎవరికైనా తెలిసినా నా తల తెగిపోవును, అందుకే ఇలా ఒంటరిగా కుమిలిపోతున్నాను అన్నాడు. దానికి రాజా, నేను మూడో కంటికి తెలియకుండా ఆ రహస్యాన్ని కాపాడతాను, మీ బాధ నాకు చెప్పండి, సహాయం చేస్తాను అన్నాడు. దాంతో రాజవైద్యుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. మొత్తం విన్న రాజా, జబ్బుకు మందు ఇచ్చిన వారికి విరుగుడు కూడా తెలుస్తుందిగా అంటూ అమాయకంగా ప్రశ్నించాడు. దానికి రాజవైద్యుడు, విరుగుడు ఉంది కాని ప్రయోజనం ఏమీ, ఈ రాజగురువు స్నేహితుడని నమ్మి డబ్బుకు ఆశపడి చేతులు కలిపినందుకు ఈ బాధను దిగమింగే పరిస్థితి నాది. అతనిని ఎదిరించి నేను మందు ఇచ్చినను నన్ను ఏదొక నేరం కింద పెట్టి మహారాజుచే శిక్ష వేయించేదడు. ఇటువంటి పరిస్థితులలో విరుగుడు మందు తెలిసినా ఏమి ప్రయోజనం అని దిగులుగా అన్నాడు. అది విన్న రాజా, ఆ మందు తయారీ నాకు నేర్పండి, దాన్ని ఎలా వాడాలో కూడా చెప్పండి, ఇది మూడో కంటికి తెలియదు, దీనివల్ల మీరు చేసిన పాపము పోతుంది, యువరాణి బాగుపడుతుంది, నా మాట నమ్మండి అని నమ్మకంగా నమ్మబలికాడు. రాజవైద్యుడికి రాజా మాటలకు కొంత ఉపశమనం కలిగినట్లు అనిపించి ఆ మందును చేయు విధానము వాడే విధానము వివరించాడు. రోజు ఆ మందు తీసుకువెళ్లి రాజా దానిని వాడే విధానం అక్కడున్న పరిచారకులకు ఇచ్చి రాకుమారిని బాగుచేయమన్నాడు. రోజు రాజా మందు చేరవేయడం పరిచారకులు యువరాణికి వాడడం జరిగేది. కొన్నాళ్లకు యువరాణి యథాస్థితికి వచ్చి తన కాలు చేయి 90% మామూలుగా మారాయి. రాజా ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని యువరాణికి పరిచారకులకు చెప్పాడు. కాని ఎలా తెలిసినదో రాజగురువుకి ఈ విషయం తెలిసినది. దాంతో పట్టరాని కోపంతో వెంటనే వెళ్లి రాజవైద్యుడిని కలిసి, కోరినంత డబ్బు ఇచ్చి నిన్ను నమ్మినందుకు నీవు చేసిన పని ఇదా? నీకు అంత పాప భీతి ఉంటే ఏ తీర్థయాత్రలకో వెళ్లిపోవాల్సింది, అంతేగాని విరుగుడు మందు నా అనుమతి లేకుండా ఇచ్చి నా పథకం అంతా పాడుచేశావు. ఇప్పుడు సౌందర్యవతిగా మారిన యువరాణిని ఈ మహారాజు నా కుమారుడికి ఇచ్చి ఇప్పుడు వివాహం చేస్తాడా? కొద్ది రోజులు ఆగమని నా కుమారుడికి యువరాణిని ఇచ్చి వివాహం అయ్యాక నా మేనకోడలకు యథారూపము రప్పిద్దాం అని నీకు చెప్పా కదా, అంతవరకు ఓపిక పట్టలేకపోయావా? 30 సంవత్సరాల నా ఈ పథకం నీ వల్ల మొత్తం నాశనం అయింది అని గర్జించి తన వద్ద ఉన్న చురకత్తితో రాజవైద్యుడిని చంపేదామని అతని మీదకు కోపంతో దూకాడు. దాంతో రాజవైద్యుడు ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నాడు.
ఇదంతా రాజాతో కలిసి చాటుగా వింటున్న మహారాజు రాజభటులతో వచ్చి వెంటనే రాజగురువును బంధించాడు. వాడిని చూసిన మహారాజు, ఛీ దుర్మార్గుడా! భార్య అన్నదముడువని చేరదీసి రాజగురువు హోదా ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? నీలాంటి ద్రోహికి మరణ శిక్ష వేయాలి అంటూ మహారాజు తక్షణమే శిక్షించమని ఆదేశించాడు. ఆ రాజవైద్యుడికి రాజ్య బహిష్కరణ శిక్షను విధించాడు. ఇంతటి సహాయం చేసిన రాజాకి యువరాణిని ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. ఈ రాజభోగాలు చూసిన రాజా తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు.